వెల్కమ్ టు VC టాక్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ హౌ టు అడ్జస్ట్ ద కాలమ్స్ అండ్ రోస్. సో ఎక్కడ ఉంటుందంటే హోమ్ మెనూలో ఫార్మాట్కి వెళ్ళి ఫార్మాట్లో రో హైట్ అని ఉంటుంది. రో హైట్ ఇప్పుడు ఎంత ఉందంటే 15 ఉంది. దీన్ని ఏం చేస్తున్నా అంటే 23కి పెంచుతున్నా. ఓకే, చూడండి ఆటోమేటిక్గా రో యొక్క హైట్ పెరిగిందా లేదా. సో మరి ఆటో ఫిట్ అని ఉంటుంది, అంటే ఆటోమేటిక్గా సిస్టమే ఏం చేస్తుందంటే ఫిట్ చేస్తుంది ఎంత రో హైట్ ఉండాలంటే డిఫాల్ట్గా. సో మరి ఫార్మాట్కి వెళ్ళి ఆటో ఫిట్ రో హైట్, ఆటోమేటిక్ ఫిట్ చేసిందా లేదా. సో ఇలానే సేమ్ ఫార్మాట్ మెనూలో కాలం విడ్త్ అని ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉందంటే 8.42. నేను ఏం చేస్తున్నానంటే 20 అని ఇచ్చిన. 20 ఇచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా కాలం విడ్త్ పెరిగిందా లేదా. సో మరి ఇలా పెరిగినప్పుడు ఏం చేయాలంటే మరి ఆటోమేటిక్గా తగ్గించాలంటే ఫార్మాట్ మెనూకి వెళ్ళి సో ఆటో ఫిట్ కాలం విడ్త్ ఆటోమేటిక్గా ఇదైందా లేదా. సో నేనేం చేస్తున్నా అంటే మనకు కొంచెం విజిబిలిటీ కోసం పెంచుతున్నాను. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఫార్మాట్ మెనూకి వెళ్ళి ఆటో ఫిట్ కాలం విడ్త్ అంటే చూడండి ఒకసారి పెంచుతున్నా కాలం విడ్త్. ఇక్కడ ఎంత ఉంది అంటే ఎగ్జాంపుల్ నేను వేస్తున్నా అంటే 23 అని ఇచ్చా. ఓకే క్లిక్ చేయండి. అది ఇంక్రీజ్ అయిందా లేదా కాలం విడ్త్. సో ఆటోమేటిక్గా డిఫాల్ట్గా తగ్గించాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ఫార్మాట్కి వెళ్ళి ఆటో ఫిట్ కాలం విడ్త్. చూడండి మరి తగ్గిపోయిందా లేదా. సో ఇలా మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా కాలం విడ్త్ని పెంచడం తగ్గించడం చేస్తాం. సో ఇలా మనం సో కాలం విడ్త్ పెంచడం తగ్గించడం సో డిజైన్ చేస్తాం అన్నమాట. దీని తర్వాత సో ఇది కాలం విడ్త్, తర్వాత రో హైట్. సో నెక్స్ట్ రీనేమ్ ద షీట్. మరి ఇక్కడ కనిపిస్తున్న షీట్ 1 ఉంది కదా. సో రీనేమ్ ద షీట్ అన్నాం అనుకోండి, ఇక్కడ పేరు ఉంది ఎగ్జాంపుల్ స్టూడెంట్ అని ఇస్తున్నా. స్టూడెంట్ చూడండి ఆటోమేటిక్గా నేమ్ చేంజ్ అయిందా లేదా. మరి సేమ్ సింపుల్ ఇక్కడికి వెళ్ళి సో ఇక్కడ ట్యాబ్ కలర్ ఉంటుంది, మనం ఏ కలర్ ఇస్తే ఆ కలర్ చూడండి. మరి అడ్జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది, రెడ్ కలర్ వచ్చింది చూడండి. ఒకవేళ ఫార్మాట్కి వెళ్ళి ట్యాబ్ కలర్లో బ్లూనో గ్రీన్ ఇలా ఇస్తున్నా చూడండి చేంజ్ అవుతుందా లేదా. ఇలా ట్యాబ్ కలర్ అనేది ఇస్తాం. సింపుల్గా ఇలానే గుర్తుపెట్టుకోవాలి. సో ఫార్మాట్ మెనూకి వెళ్ళి సో ట్యాబ్ కలర్ అంటే అలా. ఒకవేళ ప్రొటెక్ట్ షీట్, సో టెంపరీ షీట్ని ప్రొటెక్ట్ చేయాలంటే యూజింగ్ పాస్వర్డ్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఎంటర్ కొట్టండి. రీఎంటర్ ద పాస్వర్డ్ 1 2 3 4 ఓకే కొట్టండి. సో ఆటోమేటిక్గా చూడండి పాస్వర్డ్ మరి టైప్ అవుతుందా కాలేదు, అంటే ప్రొటెక్ట్ అయింది డాక్యుమెంట్. సో అన్ప్రొటెక్ట్ చేయాలంటే ఫార్మాట్ మెనూకి వెళ్ళి సో ఇక్కడ సేమ్ అన్ప్రొటెక్ట్ షీట్, తర్వాత ఏం చేయాలి పాస్వర్డ్ ఇంతకుముందు ఇచ్చిన పాస్వర్డ్ ఇవ్వాలి చూడండి. మరి ఇప్పుడు ఎంటర్ అవుతుందా లేదా డేటా. ఇలా మనం ఏం చేస్తామంటే షీట్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఎగ్జాంపుల్ ఈ 2 రోస్ని హైడ్ చేయాలి అంటే కనిపించకుండా చేయాలి. ఫార్మాట్ మెనూకి వెళ్ళి ఇక్కడ ఏంటంటే హైడ్ అని ఉంటుంది. హైడ్లో ఏమి హైడ్ రోస్ చూడండి హైడ్ అయినా లేదా. మరి ఆ రోస్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలా, ఇక్కడికి వెళ్ళి అన్హైడ్ రోస్ వచ్చినాయా లేదా. ఇన్ ద సేమ్ వే అలానే ఇప్పుడు ఈ 2 కాలమ్స్ కనిపించకూడదు. ఫార్మాట్ మెనూకి వెళ్ళి హైడ్, ఏం హైడ్ చేయాలా హైడ్ కాలమ్స్ చూడండి, ఈ 2 కనిపించడం లేదు కదా ఇప్పుడు. ఇన్ ద సేమ్ వే ఫార్మాట్ మెనూకి వెళ్ళి మరి అన్హైడ్ కాలమ్స్ చూడండి మరి వచ్చినాయా లేదా. ఒకవేళ స్టూడెంట్ అనే షీట్నే కనిపించకుండా చేయాలంటే ఫార్మాట్ మెనూకి వెళ్ళి హైడ్ షీట్ చూడండి హైడ్ షీట్ హైడ్ అయిపోయిందా లేదా. మరి ఇన్ ద సేమ్ వే అక్కడికి వెళ్ళి సేమ్ మరి అన్హైడ్ చేయాలంటే సో హైడ్ అన్హైడ్లో మళ్ళీ అన్హైడ్ షీట్, ఏం అన్హైడ్ చేయాలా స్టూడెంట్ ఓకే క్లిక్ చేయండి. ఇలా మనం ఏం చేస్తామంటే ఫార్మాట్ మెనూలో రో హైట్, కాలం విడ్త్, తర్వాత హైడ్ అన్హైడ్, తర్వాత ఒక షీట్ని రీనేమ్ చేయడం ఎలా, ట్యాబ్ కలర్ని చేంజ్ చేయడం ఎలా, నెక్స్ట్ ప్రొటెక్ట్ చేయడం ఎలా, ఇలా చూసాం. ఓకే రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే థ్యాంక్ యూ.